అందరికీ శుభోదయం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చక్కగా సాగుతోంది. డాక్టర్ డివై పాటిల్ నవీ ముంబై గ్రౌండ్ లోపల. ఏది ఏమైనా ఏ టీం కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి పాయింట్స్ పట్టిక చూసినట్టయితే గుజరాత్ జైంట్స్, ఆర్సీబీ మరి సమఉజ్జీలుగా ఉన్నారు 4 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ ప్రకారము వాళ్ళని వరుసలో పెడుతున్నారు గుజరాత్ జైంట్స్, ఆర్సీబీ. ముంబై ఇండియన్స్ మరొక మ్యాచ్ గెలవలసి ఉంది అండి. గెలిస్తే మాత్రము ఈ 3 టీములు సమఉజ్జీలుగా నిలుస్తున్నారు. అయితే యూపీ వారియర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంది. 2 టీములు రేపు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే రేపు యూపీ వారియర్స్కిను ఢిల్లీ క్యాపిటల్స్కి మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మరి ఇంకా పాయింట్స్ పట్టికలో 0 లెవెల్లో ఉన్నారు వీళ్ళు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ మాత్రము ఏ టీంని తక్కువ అంచనా వేయకలేదండి. పాయింట్స్ గెలవడము, ఓడిపోవడం అనేది ఒక ప్రక్రియ. గెలుపు ఓటములు సహజము. ఏది ఏమైనప్పటికీ ముంబై ఇండియన్స్ ఇవాళ మ్యాచ్ గెలిచి తీరాలి. గుజరాత్ జైంట్స్ తోటి వాళ్ళకి ఇవాళ మ్యాచ్ ఉంది. ముంబై ఇండియన్స్కి ముందు బ్యాటింగ్ వస్తే మాత్రము అధిక రన్లు సాధిస్తారు అని నాకు అనిపిస్తోంది. అయితే గుజరాత్ జైంట్స్ మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకుంటుందా, బౌలింగ్ ఎన్నుకుంటుందా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతోంది. అలాగే ముంబై ఇండియన్స్ లోపల మన భారతీయ జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ లీడ్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్కి. చూద్దాము తను మరి టాస్ గెలిచి మరి ఇటు బౌలింగ్ ఎన్నుకుంటుందా, ఇటు బ్యాటింగ్ ఎన్నుకుంటుందా మనం వేసి చూద్దాము. ఏది ఏమైనా గుజరాత్ టీం కూడా ఒక టీమ్ టు వాచ్ లాగా వాళ్ళు ప్రదర్శన చూపిస్తున్నారు. అయితే ఆర్సీబీ మాత్రము చాలా స్టాండర్డ్గా నిన్న జరిగిన యూపీ వారియర్స్ తోటి 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచారు. ఏది ఏమైనా వాళ్ళు చేస్తూ ఈ విషయాన్ని వాళ్ళు 9 వికెట్స్ తేడాతో వాళ్ళు ఓడించారు యూపీ వారియర్స్ని. ముందు బ్యాటింగ్ వస్తే అధిక రన్లు కొట్టే అవకాశము తప్పకుండా ఆర్సీబీకి ఉంటుందండి. ఎందుకంటే ఏ వికెట్ కోల్పోకుండా వాళ్ళు యూపీ వారియర్స్ని ఓడించారు అంటే అదే కనుక ముందు బ్యాటింగ్ వచ్చినట్టయితే, ముందు బ్యాటింగ్ ఎవరైనా ఇన్వైట్ చేసినట్టయితే మరి ఎన్ని రన్లు కొడతారు అన్నట్టుగా కూడా వాళ్ళ టీము బ్యాటింగ్ ఆర్డర్ ఉంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా చక్కటి మెలకువలు, చక్కటి ఫీల్డింగ్ స్టాండర్డ్స్, మరి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకోవాలా, ఫీల్డింగ్ చేయాలా అన్న డెసిషన్ మేకింగు, వాళ్ళు తీసుకున్న డెసిషన్కి మరి వాళ్ళు ఏ విధంగా స్టిక్ అయి ఉన్నారు, వాళ్ళ ఐడియాస్ని, ప్లానింగ్ని కరెక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారా లేదా అనే విషయాలు మాత్రము మనం గమనించాలి. వాళ్ళు మెళకువలు నేర్చుకోవాలి. ఏది ఏమైనా భారత జట్టు ఉమెన్స్ టీం క్రికెట్ లోపల చక్కటి పేరు సాధిస్తుంది అన్నంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్తో కలిసి ఆడుతున్నాము. ఫారిన్ ప్లేయర్స్తో ఆడినప్పటికీ మన ప్లేయర్లు కూడా చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ టీంని తక్కువ అంచనా వేయలేమండి. అది పాయింట్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఢిల్లీ క్యాపిటల్స్ మరి యూపీ వారియర్స్ మ్యాచ్ గెలవలేదు కాబట్టి ఏ మ్యాచ్ కూడా మరి వాళ్ళకి పాయింట్స్ దక్కలేదు. మంచి కాంపిటీషన్ ఉన్న టీమ్స్ అని చెప్పక తప్పదు. ఇది ఇవాల్టి మ్యాచ్ మాత్రము ముంబై ఇండియన్స్కి గుజరాత్ జైంట్స్ తప్పకుండా వీక్షించండి. 2 టీములు కూడా మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకుంటాయా, మరి బ్యాటింగ్ ఎన్నుకుంటాయా మనం వేసి చూడాలి. ముంబై ఇండియన్స్ కనుక ఒకసారి బ్యాటింగ్ ఆడితే మాత్రము తప్పకుండా వాళ్ళు అధిక రన్లు సాధిస్తారు. 2 పాయింట్స్ వెనకబడి ఉన్నారు. 3వ టీముగా ఉన్నారు ముంబై ఇండియన్స్. ఇవాళ తప్పకుండా 3 నుంచి 2కు రావడానికి తప్పకుండా
ట్రై చేస్తారు. ఇది నేను భావించే విషయము. మరొక వీడియోతో ముందుకు వస్తాను. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆర్ క్రికెట్ నాలెడ్జ్ సొసైటీ. మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. ప్లీజ్ మాకు మెయిల్ చేయండి. వీ విల్ డిస్కస్ ఆన్ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.